తమిళనాడు రాజకీయాల గురించి విపరీతమైనటువంటి చర్చ జరుగుతుంది. ముఖ్యంగా తమిళనాడు రాజకీయాలలో మొదటిసారి తన అదృష్టాన్ని పరీక్షించేందుకు వస్తున్నటువంటి విజయ్కి సంబంధించినటువంటి విషయం కూడా. తమిళనాడు పాలిటిక్స్ ఎప్పుడూ కూడా ఆ పాలిటిక్స్ గురించి చర్చ జరుగుతూనే ఉంటుంది మిగతా రాష్ట్రాలలో అన్నిట్లలో కూడా. మామూలుగా ఇప్పుడు 5 రాష్ట్రాలకు సంబంధించిన ఎన్నికలు జరుగుతున్నాయి. కానీ 5 రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఎన్నికలలో ఎక్కువ చర్చ జరుగుతుంది తమిళనాడు గురించే. సరేలే, కేరళకి సంబంధించినటువంటి ఇష్యూ కూడా ఇప్పుడు తెలంగాణ పాలిటిక్స్లో చాలా ఎక్కువ జరుగుతుంది అనుకోండి. ఎందుకంటే కేరళకి సంబంధించినటువంటి చాలా వ్యవహారాలు తెలంగాణ నుంచి నడుస్తున్నాయి అనేటువంటిది చాలా సందర్భాలలో మాట్లాడుతున్నటువంటి మాటలు చాలామంది. సో ఆ కేరళ తర్వాత ఇప్పుడు బాగా వినిపిస్తున్నటువంటి అసలు ఆ రాష్ట్రం గురించి మాట్లాడుకుంటున్నటువంటిది 5 రాష్ట్రాల ఎన్నికలు జరుగుతున్నటువంటి వాటిలో తమిళనాడు కూడా ఒకటి. మామూలుగా ప్రతిసారి కూడా తమిళనాడు ఎన్నికలు వచ్చినాయి అంటే చాలు, తమిళనాడులో అసలు ఎవరితో పొత్తులు ఉండబోతున్నాయి, ఎట్లా ఉంటుంది, ఏమి జరుగుతుంది అనేటువంటి చర్చ ఎప్పుడు ఉంటూనే ఉంటుంది. దాంతోపాటు తమిళనాడులో ఎప్పుడు కూడా కంటిన్యూగా 2 ప్రభుత్వాలు అనేటువంటివి రావు. గతంలో కరుణానిధి జయలలిత ఉన్నప్పటి నుంచి కూడా ఒకసారి కరుణానిధి అధికారంలోకి వస్తే నెక్స్ట్ టైం జయలలిత అధికారంలోకి వచ్చేది. జయలలిత 5 ఇయర్స్ ఉండగానే మళ్ళీ కరుణానిధికి అధికారం కట్టబెట్టేటోళ్ళు. ప్రతిసారి ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి రొటేషన్ పద్ధతిలో అక్కడ అధికార మార్పిడి అనేటువంటిది జరుగుతూ వచ్చేది. మనం తమిళనాడు పాలిటిక్స్ని దగ్గరగా చూసినటువంటి వాళ్ళు చాలా సందర్భాలలో, చాలా అరుదుగా 1-2 సందర్భాలలో మాత్రమే వాళ్ళు సేమ్ గవర్నమెంట్లని మళ్ళీ ఒకసారి కూడా తెచ్చుకున్నారు. కానీ 2 సార్లు ఆ రొటేషన్ అనేటువంటిది ఎప్పుడు జరుగుతూ వస్తుండే. అయితే ఈసారి కరుణానిధి జయలలిత ఉన్నన్ని రోజులు ఆ చర్చలు జరుగుతుండే. ఇప్పుడు జయలలిత కూడా లేదు తమిళనాడు పాలిటిక్స్లో. కానీ జయలలితకు ఎప్పుడు ఆమెతో పాటు ఆమె వెన్నంటి ఉన్నటువంటి శశికళ ఈసారి రాజకీయాలలో చాలా యాక్టివ్ రోల్ పోషిస్తా నేను అని ముందుకొచ్చింది. ఆమె ఒక పార్టీ పెట్టిరు, పార్టీ జెండాని అనౌన్స్ చేసిర్రు, ఎన్నికలలో పోటీ చేస్తాము అని చెప్తున్నారు. శశికళ చాలా రోజుల నుంచి పార్టీ పెడుతుంది అనేటువంటి ప్రచారం ఉన్నా చివరిగా ఆమె పార్టీని పెట్టింది. జయలలిత శశికళ ఇద్దరిని విడదీసి చూడలేరు తమిళనాడు పాలిటిక్స్లో. జయలలితకి సంబంధించినటువంటి పొలిటికల్కి సంబంధించినటువంటి ఇష్యూస్ కావచ్చు, పర్సనల్కి సంబంధించినటువంటి ఇష్యూస్ కావచ్చు, ప్రతి దాంట్లో శశికళ ఇన్వాల్వ్మెంట్ ఉంటుండే అనేది తమిళనాడు రాజకీయాలని ఫాలో అవుతున్నటువంటి వాళ్ళందరికీ కూడా బహిరంగ రహస్యం. అది జయలలితకి సంబంధించినటువంటి ప్రతి ఇష్యూలో తను ఉంది, పాలిటిక్స్కి సంబంధించినటువంటి ఇష్యూస్లో కూడా. కాబట్టి ఆ పొలిటికల్ ఇష్యూస్ అన్నింటిపైన తనకి అవగాహన ఉంది అనేటువంటిది చాలామంది చెప్తున్నటువంటి మాట. సో శశికళ కూడా బయటకు వచ్చి ఆమె తన పార్టీని అనౌన్స్ చేసింది, ఈ ఎన్నికలలో పోటీ చేస్తాము అని కూడా చెప్పారు. ఇంకొక 2-3 నెలలలో తమిళనాడులో ఎన్నికలు జరగబోతున్నాయి. ఏ పార్టీతో పొత్తు పెట్టుకోబోతుంది, అసలు ఎట్లా ఉండబోతోంది అనేటువంటి ఇష్యూ పైన ఒక దిక్కు చర్చ జరుగుతుంది. ఎవరు ఆ మేనిఫెస్టోలు బయటికి రావడం కావచ్చు, లేకపోతే పార్టీలకు సంబంధించినటువంటి పొత్తులు కావచ్చు, పార్టీలకు సంబంధించినటువంటి సీట్ల సర్దుబాట్లు కావచ్చు, వీటి గురించి రోజుకొక వార్త బయటకు వస్తూ ఉంది. అయితే విజయ్ ఇప్పుడు తమిళనాడు పాలిటిక్స్ మొత్తంలో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా ఉంది. ఎవరన్నా ఉంది అంటే అది విజయ్. ఎందుకంటే ఆయనకు ఉన్నటువంటి ఫ్యాన్ బేస్ కావచ్చు, తమిళ సినిమాలలో ఆయనకు ఉన్నటువంటి ఫ్యాన్ బేస్ విపరీతంగా ఉంది. సో తను ఇప్పుడు పాలిటిక్స్లోకి రాబోతున్నాడు. తమిళనాడులో చాలామంది యాక్టర్స్ గతంలో జయలలిత తర్వాత కూడా కొంతమంది సినిమా ఇండస్ట్రీ నుంచి వచ్చినటువంటి వాళ్ళు వచ్చిర్రు, కానీ ఎవరు అంత అదిగా నిలదొక్కుకోలేదు. కానీ విజయ్కి అట్లాంటి అవకాశాలు ఉన్నాయి అనేటువంటి చర్చ ఇప్పటికే స్టార్ట్ అయిపోయింది. జయలలిత కూడా ఇండస్ట్రీ నుంచి వచ్చినటువంటి వ్యక్తే కదా. సో జయలలిత తర్వాత చాలామంది అటు దిశగా ప్రయత్నం చేసిర్రు, కానీ ఎవరు ప్రాపర్గా నిలదొక్కుకోలేదు. కానీ విజయ్ నిలదొక్కుకోగలుగుతాడు, విజయ్ తన సత్తాని చూపించబోతాడు అనేటువంటిది కూడా కొంత ప్రచారం నడుస్తుంది. ఇంకా కొంతమంది సెక్షన్ ఏమంటున్నారంటే పెద్ద ఇంపాక్ట్ ఏం చూపించకపోవచ్చు, కానీ ఓట్లు చీల్చడంలో మాత్రం ఆయన పార్టీ చాలా కీలకమైనటువంటి రోల్ పోషిస్తుంది అనేటువంటిది ఇంకా కొంతమంది చెప్తున్నటువంటి మాట. అయితే ఆయన పాలిటిక్స్లోకి వచ్చిన రోజు నుంచి ఆయన చుట్టూ తమిళనాడు పాలిటిక్స్ తిరుగుతున్నాయి. తన వైఫ్ విడాకుల కేసు కావచ్చు, దాని తర్వాత ఒక హీరోయిన్కి సంబంధించినటువంటి ఇష్యూ తెర మీదకి రావడం కావచ్చు, ఆ హీరోయిన్ మాట్లాడడం కావచ్చు, దాని తర్వాత జరుగుతున్నటువంటి పరిణామాలు కావచ్చు, విజయ్ సినిమా రిలీజ్కి సంబంధించినటువంటి ఇష్యూ కూడా. చివరికి విజయ్ సినిమా రిలీజ్ కూడా రాజకీయంతో ముడిపడి విడుదల కూడా ఆగిపోయినటువంటి, అంటే పోస్ట్పోన్ అవ్వుకుంటూ వస్తుంది. ఇక ఇప్పుడు రిలీజ్ అయ్యేటువంటి దానిలాగా అయితే ఏం కనిపిస్తలేదు. సినిమా నుంచి మొదలు పెడితే ఆయన విడాకుల వ్యవహారం కావచ్చు, చాలా ఇష్యూస్ ఆ తమిళనాడు పాలిటిక్స్ చుట్టూ తిరుగుతున్నాయి. అయితే ఇప్పుడు విజయ్తో ఏపీకి సంబంధించినటువంటి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నాడు.
ఆయనని ఎన్డీఏలోకి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు అనేటువంటిది తమిళనాడు పాలిటిక్స్లో కొత్తగా వినిపిస్తున్నటువంటి మాట. మరి విజయ్ ఎట్లాంటి నిర్ణయం తీసుకుంటాడు? కలిసి పోతాడా? వాళ్ళతో కలిసి పోటీ చేయబోతున్నాడా? అక్కడ లేదు అంటే ఒంటరిగానే పోటీ చేస్తాడా? కలిసి పొత్తు ఉంటుందా వాళ్ళ దగ్గర, లేకపోతే ఒంటరిగా పోటీ చేస్తారా? పొత్తు ఉంటే వీళ్ళిద్దరు మాత్రమే పొత్తు పెట్టుకుంటారా? ఇంకా అక్కడ ఉన్నటువంటి వేరే పార్టీలతో కలిసి కూడా పొత్తు ఉండబోతోందా? ఏం జరగబోతోంది అనేటువంటిది ఇంట్రెస్టింగ్గా మారింది. కానీ విజయ్ చుట్టూ తమిళనాడులో ఉన్నటువంటి పాలిటిక్స్ అన్ని గతంలో కరుణానిధి, జయలలిత చుట్టూ ఎట్లా అయితే తమిళనాడులో ఉన్నటువంటి పాలిటిక్స్ అంతా కూడా చర్చ జరుగుతుండనో, దాని చుట్టూ తిరుగుతుండనో, ఏం జరుగుతుంది తమిళనాడు పాలిటిక్స్లో అని మిగతా రాష్ట్రాలన్నీ కూడా ఒకసారి తమిళనాడు వైపు చూసేటువంటి పరిస్థితి, గతంలో ఎట్లాంటి పరిస్థితి అయితే ఉందో ఇప్పుడు విజయ్ పొలిటికల్ ఎంట్రీతోని మళ్ళీ ఒకసారి తమిళనాడు పాలిటిక్స్ వైపు అందరూ అన్ని రాష్ట్రాలకు సంబంధించినటువంటి వాళ్ళు కూడా చూసేలాగా ఇప్పుడు తమిళనాడు పాలిటిక్స్ తయారైనాయి. 5 రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఎన్నికలలో మిగతా రాష్ట్రాలకు సంబంధించినటువంటి దాని మీద కంటే కూడా తమిళనాడు పాలిటిక్స్ మీద ఎక్కువ చర్చ జరుగుతుంది. ఏం జరగబోతోంది, ఎట్లా ఉండబోతోంది, విజయ్ ఇంపాక్ట్ ఎట్లా ఉంటుంది, ఆయన ఎవరితోనన్నా కలిసి పోటీ చేస్తాడా, లేకపోతే ఒంటరిగానే పోటీ చేస్తాడా, ఒంటరిగా పోటీ చేస్తే ఏ విధంగా ఉండబోతోంది, ఎట్లా ఉంటుంది అనేటువంటి దాని మీద కూడా చర్చ జరుగుతుంది. సో తమిళనాడు పాలిటిక్స్ రోజు రోజుకి ఒక్కొక్క మలుపు తిరుగుతున్నాయి. అన్ని రాష్ట్రాలకి సంబంధించినటువంటి ఎన్నికలు ఒక లెక్క, తమిళనాడుకి సంబంధించినటువంటి ఎన్నికలు ఒక లెక్క అన్నలాగా ఇప్పుడు జరుగుతున్నటువంటి ఇష్యూస్ని చూస్తే మనకు తెలుస్తుంది.